హాయ్! హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి రోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. అయితే రోట్లో చేయట్లేదులెండి. మిక్సీలోనే చేస్తా కానీ రోటి పచ్చడి అనమాట. సొరకాయ పచ్చడి. సొరకాయ, కొత్తిమీర పచ్చడి. అది కూడా పచ్చి మిరపకాయలతో చేసే పచ్చడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది తెలుసా? ఆలస్యం చేయకుండా క్విక్‌గా చూసేద్దాం. నేనెలా చేస్తానో మీకు చూపిస్తాను. చూసి నచ్చినట్లయితే మీరు కూడా చేసేసుకోండి. ఈ కొత్తిమీర శుభ్రంగా ఇది పాత కొత్తిమీర అనమాట. మార్కెట్‌లో మళ్ళీ తీసుకొచ్చాము. ఇది పాత కొత్తిమీర కాబట్టి శుభ్రంగా కడిగేసేసుకొని, నీట్‌గా క్లీన్ చేసుకొని, కట్ చేసేసుకొని పెట్టుకుంటా. సొరకాయ ముక్కలు తరిగేసుకొని పెట్టుకున్నాను. కడిగేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు కడిగేసుకొని, తుంపుకొని పెట్టుకున్నాననమాట. మనం ఇంకా ఆలస్యం చేయకుండా క్విక్‌గా రెసిపీలోకి వెళ్ళిపోదాము. మనం ఏం చేద్దామంటే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఏ మూకుడు పెట్టేసుకుందామండి. మూకుడు పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఈ మిరపకాయలు ఉన్నాయి కదండి, మిరపకాయలు ఇందులో వేసేసుకుని తీసేద్దాం పక్కకి. ఇలా వేయించేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇలా అచ్చంగా పచ్చిమిరపకాయలతో చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎంత కారం తింటారో అంత చూసుకుని మిరపకాయలు వేసుకోండి. కాస్త ఎక్కువే వేయించుకుని పెట్టుకోండి. అవసరమైతే వేరే దాంట్లో కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఇలా లేదు మీరు ఎండుమిరపకాయలతో కూడా వేసుకుందాము అనుకుంటే కనుక సగం అవి, సగం ఎండుమిరపకాయలు, సగం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని చేసుకోవచ్చు. నేను ఈరోజు అచ్చంగా పచ్చిమిరపకాయలతో చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇట్లా చేస్తున్నాను. వేయించి పక్కకు పెట్టేసుకున్న తర్వాత మిగిలిన చూద్దాం. ఇదిగోండి మిరపకాయలు దీంట్లో తీసేసుకున్నాను. ఈ మొక్కుట్లో ఇంకా ఆయిల్ ఏం వేయట్లేదు. చూద్దాం సరిపోతుందో సరిపోదో మన పోపుకి. మెంతులు, ఆవాలు ఇది వేయించేసుకుందాం ఇట్లాగా. కొంచెం ఆయిల్ వేద్దాం ఉండండి. శనగపప్పు అలాగే మినపప్పు ఇది కూడా వేయించేసుకుని పక్కకు తీసేసుకుందాము. ఇదిగోండి పోపు వేగిపోయింది కదా, కాసిని నువ్వులు కూడా వేద్దాం. చివరిలో నువ్వులు వేసేసుకుని ఒక్కసారి తిప్పేసుకుని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. నువ్వులు ముందే వేస్తే మాడిపోతుంది కదా, అందుకని ఇంకా పోపు అంతా ఆల్మోస్ట్ వేగిపోయింది అనుకునే టైంలో నువ్వులు వేసుకుని మనం ప్లేట్లో తీసేసుకోవాలి. నువ్వులు వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసేయండి. నువ్వుపప్పు ఇదిగోండి పోపు అయితే వేయించేసుకుని తీసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాం ఇందులో. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. మూకుడు బాగా వేడైపోయింది. మనం సొరకాయ ముక్కలు దీంట్లో పెట్టుకున్నాం కదండి, కడిగేసుకుని మరి అలాగే దీనికి సరిపడా చింతపండు నేను కడిగేసుకుని పెట్టుకున్నాను. మీకు పులుపుకు తగ్గట్టుగా నేను చూసారా ఎంత ఒక నిమ్మకాయ ఎంత చింతపండు వేసుకుంటున్నాను. గింజలు లేకుండా చూసుకుని వేసుకోండి. ఉప్పు సరిపడా ఉప్పు, ఇక ఇప్పుడు పసుపు కూడా వేసేస్తే సరిపోతుంది. ఒక్కసారి మనం కలిపేసుకుందాం. ఇది కొద్దిగా సేపు మూత పెట్టేసి మగ్గించుకుందామండి. ఒకసారి కలుపుదామండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర
ఇది వేసేసి మొత్తం శుభ్రంగా ఇట్లా కలిపేసేసేయండి. ఇట్లా బాలేని తీసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నాకు కనిపించిన మటుకు తీసేసాను. మళ్ళీ కడిగిన తర్వాత అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా, అవి తీసేసుకోవడమే, మరేం ప్రమాదం లేదు. బాగాలేని తీసేసుకుంటే అయిపోతుంది. ఇది ఇలా మొత్తం కలిపేసుకుంటే మనకి కొత్తిమీర మొత్తం అంతా అణిగిపోయింది. చూసారా, ఎంత కొత్తిమీర వేసినా అలా అణిగిపోతుంది అనమాట. ఆకుకూర చాలా తక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు వేసేది ఇదిగోండి, ఒక చిన్న బెల్లం ముక్క అయితే నేను వేసుకుంటాను. ఇది ఆప్షనల్, కంప్లీట్ ఆప్షనల్ అనమాట. మీకు కావాలనుకుంటున్న వాళ్ళు వేసుకోండి, వద్దనుకుంటే ఇలానే చేసుకోవచ్చు. చింతపండు వేసాం కాబట్టి ఆ మాత్రం వేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగు. నేను ఎప్పుడు వేస్ట్ చేస్తాను, వేయకుండా కూడా చేస్తాను. అది మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకునేదో మానేదో ఆలోచించుకుని వేసేసుకోండి. ఇది కాసేపు మనం ఇప్పుడు కొత్తిమీర వేసాం కాబట్టి కొంచెం సేపు ఉడికించుకుందాము. మరీ బాగా 100% ఏం ఉడికిపోక్కర్లేదండి. ఇది సొరకాయ అనేది ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. మూత పెట్టేసుకుందాము. ఒకసారి చూద్దామండి ఎంతవరకు అయిందో మన పచ్చడికి సొరకాయ ముక్కలు. అయిపోయిందండి, ఇది ఉడికిపోయింది. దీన్ని ఆపేసుకుందాం. ఇంతకన్నా ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఏం లేదు. ఒక్కసారి హై ఫ్లేమ్ పెట్టేసాం అనుకోండి, నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. సరే, హై ఫ్లేమ్ పెట్టేసాం అనుకోండి, నీళ్ళు చక్కగా ఇలా ఎగిరిపోతాయి అన్నమాట. ఇది మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసేసుకుని పచ్చడి వేసేసుకుందాము. ఇదిగోండి, ఇది బాగా ఎగిరిపోయింది కదా. మనం ఇంకా వేరే వేరే ప్లేట్లు చేసుకోకుండా ఇదే ప్లేట్లో పక్కకు తీసేసుకుందాం. ఇదంతా పోపు అన్ని పక్కన పెట్టేసుకుని ఈ పక్కనే తీసేసుకుంటాను. ఇదిగో చూసారా, నేను ఇలా ప్లేట్లో తీసేసుకున్నానండి. అంటే దీంట్లో ఉంచకూడదు అనమాట, క్యాస్ట్ ఐరన్ కదా, దీంట్లో ఉంచకూడదు. అందుకని నేను ఇంక వెంటనే దీంట్లోకి ప్లేట్లోకి తీసేసుకున్నాను. చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసేసుకుందాము. మిరపకాయలు కొంచెం పక్కన పెట్టుకుని మిక్సీలో వేసుకోండి. సరిపోకపోతే కారం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అలా అడ్జస్ట్ చూసుకుని మీరు కారం వేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా ఈ పోపు పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసేసుకుని నలిగిన తర్వాత అప్పుడు ఈ సొరకాయ ముక్కలు వేసుకుని మిక్సీలో వేసుకోవాలి. దీనికి పోపు అయితే కావాలి కదా, పైన తిరగమాత అంటారు కదా, చూసారా, తాలింపు పెడదామండి. కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో మనం పోపుకి ఏం వేద్దాము, శనగపప్పు, కొంచెం మినపప్పు, కొద్దిగా జీలకర్ర. నేనైతే ఇగోండి ఈ కలోంజీ వేసుకుంటాను. ఈ ప్లేస్లో మీరు ఆవాలు వేసుకోవాలనుకుంటే ఆవాలు వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా నేను వేసి పోపు వేయించేసుకుని పెట్టుకుంటాను. ఇదిగోండి, పోపు కూడా వేయించి పెట్టేసుకున్నాను రెడీగాను. ఇంకా ఇది చల్లగా అవడమే ఆలస్యం అనమాట. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసేసుకుని ఆ పోపుని పచ్చట్లో వేసేసుకుందాము. ఇదిగోండి, ఈ పోపు పచ్చిమిరపకాయలు వేసాను. కొన్ని పచ్చిమిరపకాయలు ఉంచేసాను అనమాట, కారం చూసి వేసుకుందామని. ఇది బాగా నలిగిన తర్వాత అప్పుడు దీన్ని కూడా వేసుకుని పచ్చడి వేసుకోవచ్చు. ఇదిగోండి, చూసారా, ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇది కూడా వేసేద్దాం. ఒకసారి మిక్సీ పట్టుకొద్దాం. ఇదిగోండి, పచ్చడి అయితే అయిపోయింది. చూసారా, పచ్చడి ఎప్పుడు కూడా బాగా మెత్తగా వేసేసుకోకండి. ఒక చిన్న అలాగా చిన్న ముక్క లాంటిది ఉంటే బాగుంటుంది అనమాట. మరి మెత్త కాటుకులా కాకుండా అలా చిన్న రవ్వలాగా తగిలితే బాగుంటుంది. నాకు ఇలా ఇష్టం అనమాట. ఆ తర్వాత మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి, సరేనా. ఇదంతా తీసేసి మనం దీన్ని ఉప్పు కారాలు సెట్ చేసేసుకోండి. తీసి నేను గిన్నెలోకి తీసేసుకుంటాను. నేను దీంట్లో వేసేద్దాం. ఇదిగోండి, నేను ఈ బేసిన్లోకి అయితే తీసేసుకున్నాను. మిగిలిన పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా పైన వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న తాలింపు దీంట్లో వేసేద్దాం. ఇదిగోండి, పోపు అయితే వేసేసుకున్నాను. చూసారా, పైన మనం ఇందాక పెట్టుకున్న పోపు పైన వేసేసుకున్నాం. యాక్చువల్గా పోపు అయితే నేను పెట్టను, మీకోసమే ఫ్రెండ్స్. ఆయిల్ నాకు ఎక్కువ వాడడం ఇష్టం ఉండదు, కానీ చూడడానికి బాగుండాలి కదా అని అంటారు కదా, మీరు పోపు పెడుతూ ఉంటారు కదా, అందుకని నేను కూడా పోపు పెట్టి చూపిస్తున్నాను. ఈసారి నుంచి పోపులు ఏం పెట్టను, తగ్గించేద్దామని అనుకుంటున్నాను. అయితే
అమ్మవారికి నివేదన చేస్తాం కాబట్టి నేను ఇది రుచి చూడట్లేదు. అన్నీ కరెక్ట్‌గా సరిపోతాయి, పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. మహా అయితే కొంచెం ఉప్పు తక్కువవుతుంది అంతే. అంతకు మించి ఇంకేముండదు. ఇదిగోండి నేను పులగం కూడా పెట్టేసుకున్నాను. ఈ 2 ఇక్కడ పెట్టేసేసుకొని అమ్మవారికి నివేదన చేసేస్తాననమాట. కూర కూడా చేశాను. అదేం కూర అనేది అది కూడా వీడియో పెడతాను చూడండి. సరేనా? ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందరూ హ్యాపీగా ఉండాలి.